హాయ్ హలో వెల్కమ్ టు ఏఐ ట్రెండింగ్. ఏఐతో ప్రపంచంలో జరిగిన మార్పు గురించి ఈ రోజు తెలుసుకుందాం. ప్రస్తుతం జీబ్లీ ఇమేజెస్ ట్రెండింగ్ లో ఉంది. దాన్ని మీరు వినియోగించవచ్చు. ఎలాగంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా ఫీడ్ మొత్తం జీబ్లీ ఫోటోలతో నిండిపోతుంది. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న నయా ట్రెండ్ ఇది. ఓపెన్ ఏఐ సంస్థ ఇటీవల చాట్ జీపీటీలో జీబ్లీ స్టూడియోను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ సదుపాయాన్ని నెటిజన్లు తెగ వినియోగిస్తున్నారు. దేశాధినేతలు, నాయకుల చిత్రాలకు యానిమేషన్ రూపమిస్తూ కార్టూన్ తరహా ఫోటోలను సృష్టిస్తున్నారు. ఈ సదుపాయాన్ని ఎలాంటి సభ్యత్వం లేకుండా ఇమేజ్లను మీరు ఉచితంగా క్రియేట్ చేయవచ్చు. మీరు ట్రై చేస్తారా? ఓపెన్ ఏఐ సంస్థ తొలుత ఈ జీబ్లీ సదుపాయాన్ని ఉచితంగా ప్రవేశపెట్టింది. అయితే ఒక్కసారిగా వినియోగం పెరగడంతో తమ జీపీయూపై అధిక భారం పడుతుందన్న కారణంతో దీనిపై లిమిట్ పెట్టింది. కేవలం రోజుకు 3 ఫోటోలను మాత్రమే ఉచితంగా యానిమేషన్ రూపం ఇచ్చే అవకాశం కల్పిస్తుంది. అయితే చాట్ జీపీటీ ప్లస్ ప్రో టీమ్ సబ్స్క్రైబర్లకు మాత్రం ఉచితంగా ఇస్తుంది. ఇక చాట్ జీపీటీలో లేటెస్ట్ వెర్షన్లోకి వెళ్ళి మీరు కోరుకున్న ఇమేజ్ను జీబ్లీపై అని కానీ జీబ్లీ థీమ్లోకి మార్చమని కానీ ప్రాంప్ట్ ఇస్తే వెంటనే ఆ ఇమేజ్ను జీబ్లీ స్టైల్లోకి మార్చి ఇస్తుంది. ఈ ట్రెండ్ విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావడంతో ఇతర ఏఐ ప్లాట్ఫామ్లు సైతం ఇవే సదుపాయాన్ని అందిస్తున్నాయి. జెమినీ, గూగుల్ ఏఐ జెమినీ సహాయంతో ఉచితంగా జీబ్లీ ఇమేజ్లను రూపొందించవచ్చు. జెమినీ ఏఐ ప్లాట్ఫామ్లో లాగిన్ అయ్యాక చాట్ బాక్స్లోకి వెళ్ళి మీరు ఏ ఇమేజ్ను క్రియేట్ చేయాలనుకుంటున్నారో దాని గురించి క్లుప్తంగా ప్రాంప్ట్ ఇచ్చి జీబ్లీ స్టైల్ ఇమేజ్ని రూపొందించమని చెప్పండి. అంతే, చిటికలో చిత్రాల్ని మీ ముందు ఉంచుతుంది. దీంతో అన్లిమిటెడ్గా ఫోటోలు క్రియేట్ చేయవచ్చు. గ్రోక్ ఎక్స్కు చెందిన ఏఐ ప్లాట్ఫామ్ గ్రోక్ ప్లాట్ఫామ్లో లాగిన్ అయ్యాక ఇమేజ్ ఆప్షన్ సహాయంతో మీకు నచ్చిన ఫోటోను ఎంచుకొని అప్లోడ్ చేయాలి. జీబ్లీ ఫై దిస్ ఇమేజ్ అని చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు, ఫోటోలు క్రియేట్ చేసి ఇస్తుంది. ప్రస్తుతానికి మనం స్వయంగా ఫోటోను అందిస్తేనే యానిమేట్ చేసి పంపుతుంది. ఇమేజ్లను స్టూడియో జీబ్లీ స్టైల్లోకి మార్చుకునే అవకాశానికి ఓపెన్ ఏఐ చెందిన చాట్ జీపీటీ శ్రీకారం చుట్టింది. అప్పటి నుంచి ఎంతోమంది జపాన్లో ఆదరణ పొందిన ఈ యానిమేషన్ శైలిలో ఇమేజ్లను తీర్చిదిద్దుకుంటున్నారు. ఏఐ సృష్టించిన చిత్రాలు ఇటీవల అంతర్జాలాన్ని ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా స్టూడియో జీబ్లీ స్టైల్ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. జపాన్ కార్టూన్ల శైలిలో ఉండే ఈ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చాట్ జీపీటీకి చెందిన కొత్త ఇమేజ్ జనరేటర్ ఇతర ఎఫెక్ట్లో భాగంగా స్టూడియో జీబ్లీ స్టైల్ను పరిచయం చేయడంతో మొదలైన వీటి హవా ఎక్స్ ఏఐ చెందిన గ్రాక్ చాట్బాట్ ఉచితంగా సృష్టించుకోవడానికి అవకాశం ఇవ్వడంతో చూస్తుండగానే కొత్త ట్రెండ్లా మారిపోయింది. ఇంతకీ ఇదేం ట్రెండు? దీన్ని ఎలా వాడుకోవాలి? ఇమేజ్లను స్టూడియో జీబ్లీ స్టైల్లోకి మార్చుకునే అవకాశానికి ఓపెన్ ఏఐ చెందిన చాట్ జీపీటీ శ్రీకారం చుట్టింది. అప్పటి నుంచి ఎంతోమంది జపాన్లో ఆదరణ పొందిన ఈ యానిమేషన్ శైలిలో ఇమేజ్లను తీర్చిదిద్దుకుంటున్నారు. ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మన్ తన ప్రొఫైల్ పిక్చర్ను ఎక్స్లో జీబ్లీ స్టైల్ పోర్ట్రేట్లోకి మార్చడంతో వీటి ట్రెండ్ మొదలైంది. స్టూడియో జీబ్లీ అంటే ఇదో జపాన్కు చెందిన యానిమేషన్ చిత్రాల స్టూడియో. దీన్ని మియాజాకి హయావో, టకాహటా, సుజుకి తోషియో స్థాపించారు. చేత్తో గీసిన చిత్రాలతో యానిమేషన్ సినిమాలు తీయడంలో ఇది మంచి పేరు సంపాదించుకుంది. సుందరమైన పరిసరాలు, లేత రంగులు, లోతైన కథాగమనంతో ఈ స్టూడియో తీసిన చిత్రాలు చాలా ఆదరణ పొందాయి. చేత్తో గీసిన జీబ్లీ యానిమేటర్ల విధానాన్ని సాంప్రదాయ యానిమేషన్ రంగంలో ప్రామాణికంగా భావిస్తుంటారు. ఈ శైలిలో ఇమేజ్లను సృష్టించుకోవడానికి క్రాక్ ఉచిత సదుపాయాన్ని కల్పించడంతో ఇటీవల వీటిపై ఆసక్తి గణనీయంగా పెరిగింది. జీబ్లీ హవా ఏఐ సృష్టించిన చిత్రాలు ఇటీవల అంతర్జాలాన్ని ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా స్టూడియో జీబ్లీ స్టైల్ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. జపాన్ కార్టూన్ల స్టైల్లో ఉండే ఇవి విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చాట్ జీపీటీకి చెందిన కొత్త ఇమేజ్ జనరేటర్ ఇతర ఎఫెక్ట్లో భాగంగా స్టూడియో జీబ్లీ స్టైల్ను పరిచయం చేయడంతో మొదలైన వీటి హవా ఎక్స్ ఏఐకి చెందిన గ్రాక్ చాట్బాట్ ఉచితంగా సృష్టించుకోవడానికి అవకాశం ఇవ్వడంతో పాటు చూస్తుండగానే కొత్త ట్రెండ్లా మారిపోయింది. ఇంతకీ ఇదేం ట్రెండ్? దీన్ని ఎలా వాడుకోవాలి? గ్రాక్లో ఇలా వాడుకోవాలి. గ్రాక్ వెబ్సైట్ లేదా యాప్ ఓపెన్ చేయాలి, లేదా ఎక్స్ యాప్లో నేరుగా గ్రాక్ గుర్తు మీద క్లిక్ చేయాలి. గ్రాక్ పేజీ మొదలయ్యాక అది గ్రాక్ 3 మోడల్ అవునో కాదో చూసుకోవాలి. స్టూడియో జీబ్లీ స్టైల్ గ్రాక్ 3 మోడల్లోనే అందుబాటులో ఉంటుంది. అడుగున ఎడమ వైపున కనిపించే పేపర్ క్లిప్ గుర్తు మీద క్లిక్ చేసి జీబ్లీ శైలిలో మార్చుకోవాలనుకునే ఇమేజ్ను అప్లోడ్ చేయాలి. ఆ ఇమేజ్ను జీబ్లీపై చేయాలంటూ ప్రాంప్ట్ను టైప్ చేయాలి. అప్పుడు అప్లోడ్ చేసిన ఇమేజ్ స్టూడియో జీబ్లీ స్టైల్లోకి మారిపోతుంది. ఒకవేళ అది నచ్చకపోతే గ్రాక్లోనే ఎడిట్ చేసుకోవచ్చు కూడా.
చాట్‌జీపీటీలో ఇలా చాట్‌జీపీటీ వెబ్సైట్ లేదా యాప్ ఓపెన్ చేయాలి. పేజీ పై భాగాన చాట్‌జీపీటీ మీద క్లిక్ చేసి డ్రాప్ డౌన్ మెనూలో చాట్‌జీపీటీ 4a ఉంచుకోవాలి. తర్వాత వెబ్సైట్లోనైతే ప్లస్ మీటను, యాప్లోనైతేనేమో ఇమేజ్ గుర్తు మీద క్లిక్ చేయాలి. స్టూడియో జిబ్లీ స్టైల్లోకి మార్చుకోవాలనుకునే ఫోటోను అప్లోడ్ చేయాలి. ఆ ఫోటోను స్టూడియో జిబ్లీ స్టైల్లోకి మార్చాలంటూ ప్రాంప్ట్ను టైప్ చేయాలి. కొద్ది నిమిషాల తర్వాత కార్టూన్ శైలి ఇమేజ్ ప్రత్యక్షమవుతుంది. కృత్రిమ మీద ఏఐ వైద్య రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంది. రోగ నిర్ధారణలో వైద్యులకు చేదోడుగా నిలుస్తూ ఆశ్చర్యపరుస్తుంది. జనరేటివ్ ఏఐ రాకతో మరింత విస్తరిస్తుంది. మానసిక సమస్యల డాక్టర్గాను అవతరిస్తుంది. ఇంతకు GAI ఆధారిత థెరాబాట్ అనే చాట్ బాటే నిదర్శనం. దీనిపై నిర్వహించిన తొలి దశ ప్రయోగ పరీక్షలు విజయవంతం కావటం మానసిక చికిత్సలో కొత్త ఆశలు రేపుతుంది. కుంగుబాటు, ఆందోళన వంటి మానసిక జబ్బులు ఇటీవల ఎక్కువ అవుతున్నాయి. కానీ వీరిలో దాదాపు సగం కన్నా తక్కువ మందే చికిత్సలకు నోచుకుంటున్నారు. సాంప్రదాయ చికిత్సలు సమర్థంగా పనిచేస్తున్నప్పటికీ ఖరీదైనవి కావటం, సరిపడనంత మంది వైద్య నిపుణులు లేకపోవడం సవాలుగా నిలుస్తుంది. ఇక్కడే డిజిటల్ థెరాప్యూటిక్స్ కొత్త ఆశలు రేపుతున్నాయి. ఇవి సాఫ్ట్వేర్ మీద ఆధారపడే టూల్స్. ప్రత్యేకించి జబ్బుల నిర్ధారణ, చికిత్సల కోసం వీటిని డిజైన్ చేస్తుంటారు. మానసిక ఆరోగ్యంలో ఇవి రుజువుల ఆధారిత చికిత్సకు వీలు కల్పిస్తుండడం విశేషం. అయినా చాలామంది మధ్యలోనే ఆపేస్తుంటారు. ఫలితాలు కనిపించడానికి ముందే టూల్స్తో ఇంటరాక్షన్ మానేస్తుంటారు. దీనికి ఒక ముఖ్యమైన కారణం ప్రత్యక్ష సంబంధం లేకపోవడం. సాంప్రదాయ చికిత్సల్లో డాక్టర్ రోగికి మధ్య చర్చోపచర్చలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇద్దరి మధ్య సానుభూతి, బలమైన బంధం, లక్ష్యాలను పంచుకోవడం వంటివి గొప్ప ప్రభావం చూపుతాయి. మానసికంగా తమకు దన్ను లభించిందని రోగులు భావిస్తారు. డిజిటల్ పరికరాల్లో ఇలాంటివేవి ఉండకపోవడం పెద్ద లోపం. కానీ జనరేటివ్ ఏఐతో ఈ పరిస్థితి మారుతుంది. దీంతో కూడిన వ్యవస్థలు మనుషుల మాదిరిగా స్పందించడం, జవాబులు ఇవ్వడం ఆకట్టుకుంటుంది. నియమ నిబంధనలతో పనిచేసే మామూలు చాట్బాట్ల మాదిరిగా కాకుండా ఇవి మనుషుల సంభాషణలను అనుకరిస్తాయి, తోడున్నామని భరోసా కల్పిస్తాయి. థెరాబాట్ చేస్తున్న పని ఇదే. తేలికగా వాడుకునేలా స్మార్ట్ ఫోన్ యాప్తో యూజర్లు మెసేజ్లను టైప్ చేస్తూ డాక్టర్తో మాట్లాడుతున్నట్టు అనిపించేలా థెరాబాట్ను రూపొందించారు. కుంగుబాటు, ఆందోళన, తిండి సమస్యలు, శరీర ఆకారం మీద నామోషి పడటం వంటి సమస్యల నుంచి బయటపడటం దీని ఉద్దేశం. కానీ ఇది నిజంగా పనిచేస్తుందా? దీన్ని తెలుసుకోవడానికే డాట్ మౌత్ బృందం విస్తృతంగా ప్రయోగ పరీక్షలు నిర్వహించింది. ఓ కొత్త రకం వైద్యుడు ఒక వైద్యుడిలా అర్థవంతమైన తోడ్పాటు అందించే చాట్బాట్ ఉంటే ఎంత బాగుంటుంది. అమెరికాలోని డాట్ మౌత్ కాలేజ్ పరిశోధకులకు ఇదే ఆలోచన వచ్చింది. వెంటనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వాటి ఫలితమే థెరాబాట్ GAI చాట్బాట్. సాధారణంగా కుంగుబాటు వంటి మానసిక సమస్యలకు ప్రవర్తన, ఆలోచన తీరును మార్చడానికి కాగ్నిటివ్ బిహేవియర్ని థెరపీ ఇస్తుంటారు. ఇందులో రోగులతో అనునయంగా మాట్లాడుతూ నచ్చజెప్తుంటారు. ఇలా వైద్యులు రోగుల మధ్య జరిగిన 1,00,000కు పైగా గంటల నిడివిగల సమాచారంతోనే థెరాబాట్కు శిక్షణ ఇచ్చారు. ఎప్పుడో వారానికి ఒకసారి కాకుండా రోజులో ఏ సమయంలోనైనా అందుబాటులో ఉండేలా దన్నుగా నిలిచేలా తీర్చిదిద్దారు. ఫలితాలు బేష్. మేజర్ డిప్రెసివ్ డిజార్డర్, జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్, ఈటింగ్ డిజార్డర్తో బాధపడుతున్న వారిని ఎంచుకొని ప్రయోగాలు చేపట్టారు. కొందరిని థెరాబాట్ను వాడుకోవడానికి అనుమతించారు. మరికొందరిని ఈ టూల్ అందుబాటులో లేని కంట్రోల్ గ్రూప్లో చేరాలని సూచించారు. వీరిలో 75% మంది మానసిక చికిత్సలు తీసుకొని వారే. నెల తర్వాత పరిశీలించగా బాట్ను ఉపయోగించిన వారిలో కుంగుబాటు లక్షణాలు 51% వరకు తగ్గుముఖం పట్టాయి. మూడ్, రోజువారీ పనుల్లో ఉత్సాహంగా గణనీయంగా పెరిగింది. ఆందోళనతో బాధపడుతున్న వారిలో సగటున 31% లక్షణాలు తగ్గాయి. సమస్య ఒక మాదిరి నుంచి స్వల్ప స్థాయికి, అంటే చికిత్స అవసరం లేని స్థితికి చేరుకోవడం గమనార్హం. తిండి సమస్యల ముప్పు ఎక్కువగా గలవారిలోనూ శరీర బరువు, ఆకృతి విషయంలో బాధపడడం 19% వరకు తగ్గింది. కంట్రోల్ గ్రూప్లో కన్నా వీళ్ళు మరింత ఎక్కువగా మెరుగుపడడం గమనార్హం. 8 వారాల తర్వాత ఫలితాలు అలాగే కొనసాగడం విశేషం. థెరాబాట్తో యూజర్లు గాఢంగా కనెక్ట్ కావడం పరిశోధకులకే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది వేసే ప్రశ్నలకు స్పందించడమే కాకుండా సొంతంగా సంభాషించడం మొదలుపెట్టారు. చాలామంది అర్ధరాత్రి పూట బాట్తో ఇంటరాక్ట్ అయ్యారు. సరిగ్గా ఈ సమయంలోనే దిగులు ఎక్కువ అవుతుంది, సపోర్ట్ అవసరమవుతుంది. మామూలుగా అర్ధరాత్రి వైద్యులు అందుబాటులో ఉండరు.
తెరాబాట్ ఎప్పుడు వెన్నంటే ఉండటం వల్ల మంచి దన్ను లభించినట్టుగా రోగులు భావిస్తుండడం మంచి విషయం. వైద్యులకు ప్రత్యామ్నాయం కాదు. అధ్యయన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ తెరాబాట్ వైద్యులకు ప్రత్యామ్నాయం కాదని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో కొన్ని ముప్పులు లేకపోలేదు. బాట్తో ఏదైనా మాట్లాడొచ్చు, అది ఏ సమాధానమైనా చెప్పొచ్చు. GAIలో అనూహ్య పరిమాణాలు ఒక భాగమే, అందువల్ల ముప్పులు అలాగే పొంచి ఉంటాయి. ఉదాహరణకు ఎవరైనా ఆత్మహత్య ఆలోచనలు ప్రస్తావిస్తే బాట్ వాటికి అనుగుణంగా ప్రతిస్పందించవచ్చు. అయితే తెరాబాట్కు ఇలాంటి ప్రమాదకరం సంభాషణలను గుర్తించే శిక్షణ కూడా ఇచ్చారు. ఇది వాటిని గుర్తించి అత్యవసర కేంద్రాలకు సమాచారం ఇవ్వగలదు. మానసిక ఆరోగ్యం విషయంలో GAI ఏజెంట్లనే ఇంకా పూర్తిగా తమంత తాముగా పనిచేసేలా సిద్ధం కాలేదని, ముప్పులకు లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. ఏదేమైనా మానసిక ఆరోగ్యం పట్ల ఆవిష్కరణ ప్రయోగ పరిసరాల్లో ఒక ముందడుగైతే పడిందని అనుకోవచ్చు. మున్ముందు మరింత మెరుగైతే డాక్టర్ల స్థానాన్ని ఆక్రమించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.